నమస్కారం ఎంసీయూ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలంనేరు పురపాలక సంఘం నందు ప్రజా సమస్యల వేదికలో పాల్గొన్న చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించిన ఎమ్మెల్యే జేసీ. బిగ్ బాస్ షో నీచపు సంస్కృతి, కోర్టు నుంచి బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు వెళ్లాయి. బిగ్ బాస్ అందాల పోటీలు మన భారత సంస్కృతి కాదు. ఇలాంటి చర్యలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలి. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, మీ 5 ఏళ్ల వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమార్జనలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. పలంనేరు పురపాలక సంఘం నందు ప్రజా సమస్యల వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలంనేరు, పొంగునూరు, కుప్పం నుండి ప్రజలు వచ్చి వారి సమస్యలను అర్జీల ద్వారా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి అందజేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వాటికి సంబంధించిన అధికారులతో వారి సమస్యలను పరిష్కరించాలని సూచనలు చేశారు. కొన్ని సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, ఆయన సూచనల మేరకు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రామకుప్పం మండలంకు చెందిన దళితులు తమ భూములను ప్రభుత్వం అభివృద్ధి కోసం అడుగుతున్నారని, మేము గత 70 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నామని, మా భూములను ఇవ్వటానికి మేము సుముఖంగా లేదని, మా భూముల జోలికి రాకుండా ఉండాలని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. రామకుప్పం మండలం కాదనగర్ విలేజ్ మాది. మేము చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో మాది కూడా ఒక పంచాయతీ, కెంచనపల్లి పంచాయతీలో మా విలేజ్ ఉంటుంది. మనేంద్రం రెవెన్యూలో మా ల్యాండ్స్ ఉంటాయి సార్. ఇప్పటి వరకు సుమారు అంటే ఎవరు పర్మిషన్ లేకుండా, ఏ నోటీస్ కానీ లేకుండా, కనీసం ఎంఆర్ఓ గారు కూడా మా భూముల దగ్గర సందర్శనకు రాకుండానే 158 ఎకరాల భూములు కొలిచేసినారు. ఏమంటే అక్కడ రాజకీయ నాయకులు రోజు మమ్మల్ని విచ్చలవిడిగా చెడ్డ మాటలతో మాట్లాడుకుంటూ కులదూషణ చేసుకుంటూ భయపెడుతున్నారు. మమ్మల్ని ఏమని భయపెడుతున్నారు? మీరేమన్నా అడ్డు తగిలితే మీది బ్లాక్ లిస్ట్లో పెడతాము, మీకు 10 పైసలు రాకుండా చేస్తాము, ఈ విధంగా రెడ్ మార్క్ వేస్తాము, ఎన్నో రకాలుగా మమ్మల్ని భయపెట్టిస్తున్నారు సార్. బయలుదేరినప్పటి నుండి మొత్తం ఈరోజు కలెక్టర్ గారిని దర్శనానికి రావాలని వస్తే మొన్నటి నుండి కూడా మొత్తము అక్కడి నుండి మాకు చాలా ఆటుపోట్లు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర నుండి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మీ పకడ్బందీగా ఆ పక్కనుండే రాజకీయ నాయకులందరూ వస్తున్నారు సార్ మా భూములు కొట్టేదానికి, బెదిరిస్తున్నారు. ఏమని, మీకు ఏమన్నా డబ్బులు అవసరం, డబ్బులు ఇవ్వాలంటే ఏమి అభ్యంతరం పెట్టద్దండి అని మాట్లాడుతున్నారు సార్. అక్కడ వచ్చారు పక్కనున్న రాజకీయ నాయకులు. ఎంఆర్ వాళ్ళు ఎవరు రాలేదు, కానీ విఆర్ఓ, ఆర్ఐ, ఈ సర్వేరు, ఈ తలారి వీళ్ళు కూడా బెదిరిస్తున్నారు సార్. అక్కడికి వచ్చి ఎందుకు ఇవ్వము, ఏమి రాసిచ్చేయి, రిటర్న్ రాసిచ్చేయి. మా భూములు మేము 70 ఏళ్ళ నుండి మా తాతలు ముత్తాతలు పెట్టుకుండే భూముల్ని వీళ్ళు 3వ జనరేషన్ వాళ్ళే, ఎంఆర్ వాళ్ళు వాళ్ళంతా వచ్చినది అక్కడికి. మేము లేనప్పుడు మమ్మల్ని తోటల దగ్గరకు వచ్చి బెదిరిస్తూ ఉంటే, మా అన్ని సంవత్సరాలుగా మేము పంటలు పండిస్తూ తోటలు పండించి మల్బరీ తోట సుమారు అంటే దాంతో 100 ఎకరాల మల్బరీ తోట ఉంది సార్. ఒక్క సంవత్సరానికి అతనికి సుమారు అంటే ఒక తోట అతనికి 6 లక్షలు 7 లక్షల ఆదాయం ఉంది. అలాంటి తోటలు ఉండే దగ్గర మేము భూములు వదులుకోండి చెప్పి పట్టకుండా దౌర్జన్యాలు, ఆడవాళ్ళ దగ్గర కూడా వచ్చి ఎవరైనా తోట దగ్గర ఉంటే దుర్భాషలు ఆడటము, ఇదేనా సార్ ఇప్పుడు గవర్నమెంట్ మాకు చేస్తాండే మేలు? మేము నేర్చుకున్నాము వాళ్ళ దగ్గర నుండి. ఏమని నేర్చుకున్నాము? ఓట్లు వేసిన దానికోసమని మేము ఇప్పుడు మమ్మల్ని దుర్భాషలు ఆడుతూ ఉన్నారు ఆ రాజకీయ నాయకులు. ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? అంబేద్కర్ విగ్రహం రాష్ట్రమంతా పెట్టి దేశమంతా పెట్టేది కదా సార్. మేము అక్కడ అంబేద్కర్ వారసులుగా ఉన్నాం సార్. మాకేం న్యాయం జరుగుతాం సార్? 70 ఏళ్ళ నుండి మేము పెట్టుకున్న మా జన్మ హక్కుని వాళ్ళ కాలు రాసేదానికి వస్తూ ఉన్నారు. ఈరోజు ఇవ్వము మా భూములు, మీకు అంతే. కొంతమంది బెదిరిస్తున్నారు సార్. జేసీబీ తెచ్చి ఒక రోజులోనే మీ ఊరిని కావాలంటే దెబ్బేస్తాం, మా చేత అవుతుంది, మాకు అంత తెలివితేటలు ఉన్నాయి, మేము అనుకుంటే అట్లా చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు సార్ కొంతమంది. దీనికన్నా ఇంకేం కావాలి సార్? దౌర్జన్యము సార్. జేసీ గారికి వినతి పత్రం ఇచ్చినాము, మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పి హామీ ఇచ్చినారు సార్ మేడం గారు. జిల్లా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక అధ్యక్షుడిని. అయ్యా, మేము 2 సార్లు కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, మన్యానం పంచాయతీ, ఆడ గాంధీపురంలో సుమారుగా ఒక 150 దళిత కుటుంబాలు, ఎస్సీ కుటుంబాల్లో భూములని 1970 నుంచి వాళ్ళకి కేటాయించినారు. ఈరోజు పాస్బుక్లు ఉంది,
ఈరోజు దాంట్లో చాలా రకాల ఫలసాయాలు చేస్తున్నారు. ఈ ఫలసాయాలు చేస్తున్న దశలో ఈరోజు ఆ భూముల్ని ఏదో ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకోవాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దాన్ని వెంటనే ఈ దళితులందరూ మమ్మల్ని ఆశ్రయించారు. వీటి కోసం వారి కోసం సహాయం అందించాలని ఈరోజు జేసీ గారిని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, మా భూమి అంటే ఇక్కడికి విచ్చేసే వాళ్ళందరూ రైతులంతా ఆ భూముల్ని వదిలిపెట్టేదానికి ఇష్టం లేదనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయానికి ఇటు ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు అందరూ వీళ్ళకి సహకరించి వీళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేసి ఆ భూమి జోలికి రాకుండా చూడాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. బిగ్ బాస్ షో ముమ్మాటికి అసాంఘిక చర్య, నీచపు సంస్కృతే. కొన్నేళ్లుగా పోరాటం చేస్తుంటే కోర్టుకెళ్లాక 3 ఏళ్లు బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు వెళ్లాయని సిబిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి బైరాగి పట్టణంలోని గంధమనేని శివయ్య భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తిరుపతి బైరాగి పట్టణంలోని గంధమనేని శివయ్య భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బిగ్ బాస్ షో ద్వారా సమాజానికి హాని ఉందని, షో ద్వారా నీచపు సంస్కృతికి ప్రజలు ఆకర్షితులై అనేక అవాంతరాలు కలిగి అవకాశం ఉందని తొలి నుంచి పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. తక్షణమే బిగ్ బాస్ షో వంటి అసాంఘిక కార్యకలాపాలను నిలుపుదల చేయాలని పలు దఫాలుగా పోరాటాలు చేశామన్నారు. అయితే అప్పట్లో బిగ్ బాస్ షోపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తీసుకోకపోగా జిల్లా కోర్టులు సైతం విన్నపాలకు స్వీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలో తాను స్వయంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి బిగ్ బాస్ షో వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని, షో ద్వారా నిర్వాహకులు బాహ్య ప్రపంచానికి ఇస్తున్న మెసేజ్ ఫలితంగా అనేక ఇబ్బందులు కలుగుతాయని పేర్కొంటూ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు వివరించారు. 3 ఏళ్ల తర్వాత కోర్టు నుంచి నేటికి బిగ్ బాస్ నిర్వాహకులకు, బాధ్యులకు నోటీసులు వెళ్లాయని, బిగ్ బాస్ షో వల్ల సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఇటీవల స్త్రీ అందాల పోటీలను నిర్వహించడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రపంచంలోనే భారత సంస్కృతి అత్యున్నతమైనదని, స్త్రీని గౌరవించుకోవటంలో మన భారతీయులు గొప్పదని, ప్రపంచ దేశాలన్నీ భారత సంస్కృతిని అనుసరిస్తూ ఉంటే పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి హైదరాబాద్లో స్త్రీల అందాల పోటీలు నిర్వహించడం దౌర్భాగ్యమన్నారు. ఇకనైనా పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలపై దిద్దకుండా సరైన విధానాలను నెలకొల్పడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన కోరారు. బిగ్ బాస్ నిర్వాహకులు కోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామనాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బిగ్ బాస్ అనేది చాలా హీనమైన సంస్కృతికి నిదర్శనం. దీన్ని బ్యాన్ చేయండి అన్న. అయితే దాని వివరణ ఏం చెప్పారంటే, ప్రారంభంలో ఒక 3 హీరోయిన్లు మమ్మల్ని పెడతాడు. పెట్టి నాగార్జున వచ్చి అభిజిత్ అనే హీరోని పిలిచి ఈ 3 అమ్మాయిల్లో ఎవరిని ముద్దు పెట్టుకుంటావు, ఎవరితో డేటింగ్ చేస్తావు, ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు. అయితే అభిజిత్ ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయి డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అని చెప్తాడు. వాళ్ళ పేరు రుద్రే, పాపం వాళ్ళు ఫోటోలు పెట్టారు. ఆ హీరోయిన్లు ఎవరికైనా నాగార్జున కుటుంబాలు కాదు, వాళ్ళు మామూలు హీరోయిన్లు వాళ్ళు. అదే నాగార్జున కుటుంబంలో హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు పెట్టలే. నాకు అనిపించింది యువతకు ఇదే సంకేతం. అంటే ఒక అమ్మాయితో ముద్దు పెట్టుకోవచ్చు, ఇంకో అమ్మాయితో కలిసి తిరగచ్చు, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? ఇదే సంస్కృతి యూత్కి ఇచ్చేటువంటి సందేశం. ఇంతగా పెంచిన పల్లికి మన సందేశం ఒకటి ఉందా? దాని మీద రియాక్ట్ అయ్యి నేను కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు వేసాను. పోలీస్ స్టేషన్ వాళ్ళు దండం పెట్టారు, మామూలు కాదని. సింధు కోర్టుకి వెళ్ళా, వాళ్ళు దండం పెట్టి రిజెక్ట్ చేశారు. జిల్లా కోర్టుకి వెళ్ళా, వాళ్ళు రిజెక్ట్ చేశారు. హైకోర్టుకి వేస్తే ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత దాన్ని అడ్మిట్ చేసుకొని నోటీస్ జారీ చేస్తున్నారు. అప్పుడు చెప్పిన మీరు నోటీస్ జారీ చేయండి అని చెప్పినాం, ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోమని చెప్పేసాను. కానీ బిగ్ బాస్ సంస్థ బహుశా దేశాన్ని కొనేటువంటి శక్తి ఉండేటుంది. చూడబోతే కార్పొరేట్ వ్యవస్థల కన్నా పెద్ద కార్పొరేట్గా ఉన్నట్టుంది. ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్. దాని చూసి అందరూ భయపడుతున్నారు. ఎందుకు భయపడాలని? చీప్గా వ్యభిచారం చేయబాకండి.
కాస్ట్లీగా విచారణ చేసుకోండి అని చెప్పడమే కదా ఇది. అద్దాల మేడలో కూర్చొని విచారణ చేస్తేనేమో అది గౌరవప్రదమైంది, గుడిసెలో కూర్చొని విచారణ చేస్తేమో అది అసహ్యమైందా? ఇదేంటి ఇది గొడవ? దాని మీద అసహ్యం వేసి అది చూసేటువంటి అనేక మంది చెడిపోతున్నారు. చిత్తూరు నగర జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించాలని చిత్తూరు నడివీధి గంగమ్మ వంశపార్యపర్య ధర్మకర్త సీకే బాబు సతీమణి సీకే లావణ్యబాబు విజ్ఞప్తి చేశారు. సోమవారం చిత్తూరు పుణ్యమ్మన్ ఆలయంలో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర పర్వదినాన్ని నిర్వహించే విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. పుణ్యమ్మన్ ఆలయంలో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర పర్వదినాన్ని నిర్వహించే విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. సీకే లావణ్యబాబు మాట్లాడుతూ ఈ నెల 13, 14వ తేదీల్లో నడివీధి గంగమ్మ జాతర పండుగ అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన పహల్గామా దాడికి సంబంధించి నగరంలో ఎలాంటి అసాంఘిక సంఘటనలకు చోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం కోసం జిల్లా ఎస్పీని సంప్రదించడం జరిగిందన్నారు. 13వ తారీఖు వంశపార్యపర్య ధర్మకర్త సీకే బాబు కుటుంబ సభ్యులచే తొలి పూజ నిర్వహించి ముసుగు తొలగించడం జరుగుతుందని తెలిపారు. 14వ తేదీ ఓంశక్తి విన్యాసాలతో సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం చెలవ పందిళ్లు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర ఏర్పాట్లను వీధిలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తుల కాలక్షేపం నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని పండుగను విజయవంతం చేయాలని సీకే లావణ్య కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హేమంత్ కుమార్, స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు వెంకటేష్, సిఆర్సి రవి, బాలాజీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనమందరూ ఎంతో ఆతృతతో చూస్తున్న గంగ జాతర చాలా తొందరగానే వచ్చేసింది. కాలం అంతా గిరున తిరుగుతూ పోతూ ఉంది అనే దానికి ఒక ఉదాహరణ. మనం రేపు చాటు కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం. అట్లే 13, 14వ తేదీలో అమ్మవారు జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి పెద్దవాళ్ళు ఏర్పరిచిన కట్టుబాట్లను ఎక్కడా కూడా అతిక్రమించకుండా, శక్తి వంచన లేకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా వంశపారంపర్య ధర్మకర్త సీకే బాబు గారు, హేమంత్ గారు, మా కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, అమ్మవారి భక్తులు, సహాయ సహకారాలు, అట్లాగే వీర సిద్ధార్థులు, తరతరాలుగా కుటుంబాలు వాళ్ళ పరంపరతో ఈ గుడిలో సేవ చేస్తున్న కుటుంబాల పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాయశక్తులా పనిచేస్తున్నారు. ఒక్కసారి మనం గంగమ్మ చరిత్రను పరిశీలిస్తే, అంటే రాయలసీమ ప్రాంతంలో గంగమ్మ జాతరలు జరపటం చాలా ప్రముఖంగా ఉంది. అంటే శతాబ్దాల క్రితం మన ఊర్లో ఎందుకు ప్రారంభమైంది, మా తాత ముత్తాతలు, మరి హేమంత్ గారి తాత ముత్తాతలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేశారు అంటే అప్పటి పెద్దవాళ్ళు లేకపోయినా కూడా కొన్ని రికార్డ్స్ ప్రకారం ఊర్లో మలేరియా వచ్చిందని, డెంగ్యూ వచ్చిందని, అంటే కాలరా వచ్చిందని, అంటే అప్పుడు కాలరా ఇట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మనమందరం మన కరోనా అప్పుడు చూసాం. అంటే వేలకు వేలు, లక్షలకు లక్షలు ప్రజలు చనిపోయేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో అంటే మన శక్తి అంతా క్షీణించిపోయినప్పుడు ఒక దైవ శక్తి పైన మనం ఆధారపడతాం. ఆ విధంగా అన్నిటికంటే పెద్ద శక్తి మాతృశక్తి, అంటే అమ్మవారి శక్తి. ఆమెను ఎవరైతే శరణాగతి వేడుతారో వాళ్ళందరూ కూడా బయటపడతారు అని శాస్త్రం యొక్క ఉవాచం. అందుకని మన పెద్దవాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తారు. సో అదొక నేపథ్యం అయితే, మాతృస్వామిక కుటుంబాలు అంటే తల్లిని ప్రధానంగా చేసుకొని ఉండే కుటుంబాలు ఉంటాయి. అంటే దాంట్లో మగవాళ్ళకి ఆస్తిపాస్తి కూడా ఇవ్వరు, ఆడవాళ్లకు మాత్రమే. అంటే చాలా మటుకు కుటుంబాల్లో ఆడవాళ్లే మొత్తం సంసారాన్ని కూడా నడిపించే సారథులుగా ఉంటారు. అంటే అట్లాంటి క్వాలిటీస్ అన్నీ అమ్మవారిలో ఉంటాయి కాబట్టి దాన్ని పూజ చేసేవాళ్ళు కూడా దాన్ని ఆకలింపు చేసుకుంటారు. ఆ అమ్మ కాపాడుతుంది వాళ్ళని అని ఆలోచిస్తారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, మీ 5 ఏళ్ల వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమార్జనలపై బహిరంగ చర్చకు సిద్ధమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సవాల్ చేశారు. కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైకాపా నాయకులు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు. కట్టమంచి చెరువులో మట్టి అక్రమంగా తరలిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైకాపా నాయకులు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పందించారు. మేయర్ అముద, చూడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, డిప్యూటీ మేయర్ రాజ్కుమార్ రెడ్డి,
సీనియర్ నాయకులు చంద్రప్రకాష్, సురేంద్ర కుమార్, వసంత్ కుమార్, కాజూరు బాలాజీ, అశోక్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిత్తూరు నగరపాలక పరిధిలో భూగర్భ జలాలు పెంచడం, కట్టమంచి చెరువు కట్టను పటిష్టం చేసి సుందరీకరణ చేయాలని మంచి ఉద్దేశంతో పూడికతీత పనులు చేస్తుంటే అక్కడేదో అక్రమంగా మట్టి తవ్వుతున్నట్లు కొందరు పని కట్టుకుని ప్రచారం చేయటం తగదన్నారు. ఎన్టీఆర్ జలాశయంలో నీటిని కట్టమంచి చెరువుకు తెప్పించాలనే భావనతో అధికారుల సూచన మేరకు 6 నెలల క్రితం స్వయంగా జిల్లా కలెక్టర్ స్వయంగా పూడికతీత పనులు ప్రారంభించడం జరిగిందని, వర్షాలు రావటం, చెరువులో నీటి మట్టం కారణంగా పనులు ఆలస్యమైందన్నారు. కట్టమంచి చెరువులో పూడిక పేరుకుపోయి కాలువల కంటే ఎత్తుగా ఉండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని, ఈ పరిస్థితుల్లో చెరువులు వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయడం కోసం ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలోనే పూడికతీత పనులు జరుగుతున్నాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో భాగంగా చిత్తూరు బస్టాండ్ను పురపాలక శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్, షాపింగ్ మాల్గా అభివృద్ధి చేస్తామన్నారు. పీవీకేఎన్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామని, యూనివర్సిటీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల రాజస్థాన్లోని యూనివర్సిటీకి వెళ్లి పరిశీలించామని, మరో 4-5 యూనివర్సిటీలను పరిశీలించి చిత్తూరుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తామన్నారు. నగరంలో ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురికాకుండా ఆయా సంస్థలకు ఆదాయ మార్గాలుగా మారుస్తామన్నారు. నగరంలో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని, మొదటగా ప్రభుత్వ స్థలాల్లో పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో తెదేపా క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు స్వీకరిస్తాము మంచి పని చేయడానికి మేము కూడా అని అనేటట్టయితే ఖచ్చితంగా అపోజిషన్ నాయకుడిని గౌరవించి ఈ కట్టమంచి చెరువు పనులు డబ్బులు బాగా వస్తున్నాయి ఎమ్మెల్యే కుటుంబానికి అన్నారు. నాకు డబ్బులు కావాలి అంటే నేను ఉన్న కాడ ఉంటే డబ్బులు వస్తాయి, చిత్తూరుకి ఇంత దూరం రావాల్సిన అవసరం ఉన్నట్లే. కాబట్టి దీన్ని వారికే ఇచ్చేద్దామని కూడా మేము తీర్మానం తీసుకున్నాం. అంటే మంచి పని చేయడానికి ఎవరికైనా హక్కు ఉంది. ఇది చిత్తూరు అంటే ఒక ఎమ్మెల్యేకో ఒక పార్టీకో కాదు కదా, ప్రజా సామ్రాజ్యంలో ఎవరు మంచి చేయాలన్నా చేయొచ్చు. అంటే కొందరు ఎలక్షన్లు అప్పుడు మాత్రం మంచి చేస్తారు, వాళ్ళు కొన్ని క్యాంటీన్లు పెడతారు, ప్రజలకి దాన ధర్మాలు చేస్తారు. అలాగే మున్సిపాలిటీలో కూడా అధికారం వాళ్ళ చేతిలోనే ఉండింది. అదేదో ట్యాక్స్ కలెక్షన్, అంటే దాన్ని ఏమంటారు, గేట్ కలెక్షన్. మేము ప్రజలకు ఉచితంగా ఇస్తాం, అట్లా హరిశ్చంద్రుడు ఇంకా ఈ భూమిపైన ఎవరు లేదు అని వారే టెండర్ వేసుకుంటారు. వారే అధికారులు భయపెట్టి ఆ టెండర్ని బయట రానికుండా ఒక 5-6 నెలలు గడుపుతారు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మేము కరెక్ట్ అంటారు కదా, కరెక్ట్ ఎవరు లేదు అనేది ఈ రోజు నుండి నేను కూడా ప్రారంభించిన. గత ప్రభుత్వంలో జరిగినవన్నిటినీ కూడా మా కన్సల్ట్ అధికారులు కావచ్చు, మా నాయకులకు అప్పచెప్పి ఏమేమి జరిగిందో ప్రజలకు ఇల్లు తిరిగి చెప్పే కూడా రెడీ చేస్తాను. నాకేమీ భయాలు లేదు. గత ప్రభుత్వంలో నేనేం పని చేయలే, ఎక్కడ కూడా పదవుల్లో ఉన్నట్లా దోచుకోవడానికి, లేదా ఉన్న వ్యక్తిని కూడా పక్కన పెట్టి, ఇప్పుడు కదా నేను ఒకవేళ ఎమ్మెల్యే అయితే వేరే ఎవరికో పవర్ ఇచ్చేసి ఇంట్లో కూర్చున్నట్ల ఎమ్మెల్యే కూడా కాదు. నేను అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి పైన ఫోకస్ పెట్టుకొని ఉన్న. రాజకీయం నాకు తెలియదు, కొత్తగా వాళ్ళ రాజకీయ నాయకులు కాబట్టి అభివృద్ధి అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి రాజకీయం అంటే బాగా తెలుసు. కాబట్టి సాక్షి పత్రికలో వచ్చిన దాని ప్రకారం మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ లేదు ఇంకేమైనా అడిగితే నేను ఇది ప్రజల కోసం, నేను ఒక పేపర్ పైన రాసేసారు అని కాదు, ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ పేపర్తోనే మీరు చదివే కొందరు ఉంటారు కదా, వారికి కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి, ఎందుకంటే ఓటు వేశారు కాబట్టి చిత్తూరు ప్రజలందరికీ కూడా జరుగుతున్నది ఏమి అనేది తెలియాలి. కాబట్టి ఫస్ట్గా కట్టమంచి చెరువు పైన మేము రాసిన దాన్ని నేను మిమ్మల్ని మీ త్రూనే అడుగుతున్నాను. మీకు ఏమన్నా ఉంటే మీడియా ముందు నిలబడి మీరు అడిగితే నేను సమాధానం చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలంనేరు పురపాలక సంఘం నందు ప్రజా సమస్యల వేదికలో పాల్గొన్న చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, పలంనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించిన ఎమ్మెల్యే జేసీ. బిగ్ బాస్ షో నీచపు సంస్కృతి, కోర్టు నుంచి బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు వెళ్లాయి. బిగ్ బాస్ అందాల పోటీలు మన భారత సంస్కృతి కాదు, ఇలాంటి చర్యలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలి. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, మీ 5 ఏళ్ల వైకాపా పాలనలో జరిగిన విధ్వంసం, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమార్జనలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు